వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కన్యారాశి వారికి ఫిబ్రవరి మాసం అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానాన్ని వదిలిపెట్టి శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి ఉపజయ స్థానంలోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఉదాహరణకి షష్ఠ స్థానమందు ఉన్నటువంటి రాహు ఇప్పటికే యోగిస్తూ ఉండగా షష్ఠ చంద్రుడు, షష్ఠ బుధుడు, అలాగే షష్ఠ స్థానంలోకి రవి, మాసాంతంలో కుజుడు కూడా 6వ స్థానంలోకి వెళ్ళడం అనేటువంటిది విశేషమైనటువంటి యోగంగా మనం చెప్పవచ్చును. కాబట్టి జనవరి నెలతో పోల్చుకుంటే ఫిబ్రవరి నెల కన్యారాశి వారికి చాలా కలిసి వస్తుంది. షష్ఠే రవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అలాగే దాదాపుగా ఒక అర్ధ సంవత్సరం తర్వాత, అంటే ఒక 5-6 నెలల తర్వాత కుజుడు యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. 6వ స్థానమందు రవి కానీ, 6వ స్థానమందు కుజుడు కానీ, 6వ స్థానమందు రాహువు కానీ ఎప్పుడైతే మీకు ఉంటారో వారు చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని, ముఖ్యంగా రోగ బాధల్ని నివారించగలుగుతారు. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా లేదా ఏదైనా హెల్త్ పరంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే వాటిని అధిగమించగలిగేటువంటి శక్తిని ఇస్తారు. 2, రుణ బాధల నుండి బయటపడేలా చేస్తారు. అంటే ఏదైనా పలానా వస్తువు తాకట్టు పెట్టాం, ఏదైనా గోల్డ్ లోన్ తెచ్చుకున్నాం, గతంలో అవసరం అయ్యి దాన్ని తీర్చగలుగుతారు. ఎవరికో ధనం అప్పుగా ఇచ్చామో వారు తిరిగి మీరు చెల్లించగలుగుతారు. లేదు సకాలంలో మీరు వడ్డీలు కట్టగలుగుతారు, సకాలంలో మీరు అప్పులు తీర్చగలుగుతారు. మీ మాట పోకుండా చక్కగా మీరు తీసుకున్నటువంటి రుణాన్ని మీరు మాఫీ చేసుకోవడం కానీ, లేదా సకాలంలో వారికి డబ్బు చెల్లించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే కోర్టు కేసులకు సంబంధించినటువంటివి కొంచెం మీకు పాజిటివ్గా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. శత్రువుల పైన పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. 6వ స్థానమందు ఉన్నటువంటి కుజుడు శుభ కార్యక్రమాలు జరిగేలా చేయడము, అలాగే ఏదైనా నష్టద్రవ్యాన్ని తిరిగి సంపాదించడం. గతంలో పలానా చోట ఇన్వెస్ట్మెంట్ చేశాను, డబ్బులు రాలేదు, స్ట్రక్ అయిపోయాయి, అవి తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు. లేదా ఏదైనా గతంలో పలానా పెట్టుబడి పెట్టి నష్టపోయాను, మరలా వాటిని సంపాదించుకోగలిగేటువంటి శక్తిని, అంటే నష్టద్రవ్య పునఃప్రాప్త్యర్థ సిద్ధి అంటారు, అంటే దాన్ని కలగజేస్తుంది ఈ గ్రహస్థితి. కాబట్టి అన్ని విధాలుగా కూడా అటు ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, సామాజికంగా ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి పదవీ ప్రాప్తి, సంతాన యోగము, వంశ అభివృద్ధి జరిగేటువంటి యోగము ఇత్యాది యోగాలన్నీ కూడా ఈ మాసంలో పట్టబోతూ ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారికి ఇది అత్యద్భుతమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును. ముఖ్యంగా విద్యా సంబంధమైనటువంటి విషయాలు, చదువులకి, పోటీ పరీక్షలు రాసేటువంటి వాళ్ళకి, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వాళ్ళకి, వీరందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. మీకుండేటువంటి నెగిటివ్స్ అన్నిటిని కూడా తగ్గిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. కాబట్టి ఇది మంచి తరుణము. ఫిబ్రవరి మాసం చాలా అత్యద్భుతము. మీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి ఆలయ దర్శనం, అష్టోత్తర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది.